నమస్తే డాక్టర్ గారు. ఆడవాళ్లలో తెల్లమైలు అనగా వైట్ డిశ్చార్జ్ సమస్య గురించి తరచూ వింటుంటాం. అది ఎందుకొస్తుంది? దాని గురించి వివరించండి డాక్టర్ గారు. ఆడవాళ్ళకి కామన్‌గా ఈ తెల్లమైలు అవ్వడం అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అని చెప్పి మాకొచ్చే ఓపీడీలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఓపీడీ గైనిక్ ప్రాబ్లమ్స్ అదే ఉంటుంది. దీనికి కారణం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు అవసరం లేదు. అన్ని ఏజ్ గ్రూప్స్‌లో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. కాకపోతే ఈ వైట్ డిశ్చార్జ్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే రంగు ఏ కలర్‌లో వస్తుంది? తెల్లగా ఉంటుందా? గ్రీన్ కలర్‌లో ఉంటుందా? లేకపోతే యెల్లోగా వస్తుందా? సో కలర్ ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ అనేది ఇంపార్టెంట్. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అయితే వైట్ కలర్‌లోనే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మ్యూకాయిడ్ డిశ్చార్జ్, మనకి చీమిడి ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. సో అది అబ్నార్మల్ థింగ్ కాదు, అది నార్మల్గా వచ్చేది. కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం, అంటే పెరుగుగా రావడము, తర్వాత గ్రీన్ కలర్లో ఉండడం, ఇలాంటి కలర్ మారి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని అంటే కనుక అదే అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ రావడం, అంటే కింద పార్ట్ దురదగా ఉండడము, తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ స్మెల్ రావడము ఉంటుంది. ఇలా వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్, స్మెల్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో అసోసియేట్ అయి ఉంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అని అంటే ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కారణం ఏముంటుంది అని అంటే లోపల యోని మార్గంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, ఎక్సెసివ్గా వస్తుంది. ఇప్పుడు మనకి జలుబు చేస్తే ఎట్లా చీముడు ఎక్సెసివ్గా వస్తుంది, కండ్లు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కంట్లోంచి నీరు ఎలా ఎక్సెసివ్గా కారుతుంది, యోని మార్గంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా గర్భసంచి ముఖద్వారంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలా ఎక్సెసివ్గా డిశ్చార్జ్ అవుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఇలా ఎక్కువ రోజులు మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత, లేదు రికరెంట్గా అంటే వస్తుంది, ఏదో లోకల్ డాక్టర్ దగ్గర మెడికల్ షాప్లో మందులు తెచ్చుకొని వాడేసుకొని అప్పటికప్పుడు తగ్గిపోవడం, ఒక 5 నెలలకో 2 నెలలకో మళ్ళీ ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం రావడం ఉండేటప్పుడు, ఇలా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుండేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ కాస్త గర్భసంచి ముఖద్వారంలో పుండులాగా తయారవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఇలా ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు, ఇలా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఇచ్చింగ్, తర్వాత స్మెల్ ఉండేటప్పుడు అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి గైనకాలజిస్ట్ని.